తిరుమల చరిత్రలోనే 6 భక్తుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన వారందరిపై చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు ఏపీ హైకోర్టు న్యాయవాదులు. టీటీడీ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. టీటీడీ చైర్మన్, ఈవో సహా పోలీసుల వరకు అందరూ శిక్షార్హులే అంటున్నారు. ఇది టీటీడీ వాళ్ళ నిర్లక్ష్యం వలన వైకేరియస్ లైబిలిటీ అంటారు. వైకేరియస్ లైబిలిటీ ఏంటంటే ఎవరైనా ఒక యజమాని తప్పు చేస్తే దానికి సర్వెంట్లు కూడా బాధ్యుడు అనేది చట్టం చెప్తుంది. వైకేరియస్ లైబిలిటీ అంటారు దాన్ని. ఆ వైకేరియస్ లైబిలిటీ ముందు టీటీడీ ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో వారు ప్రథమ బాధ్యత వహించాలి. వారి దగ్గర నుంచి ఎవరైతే లోకల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎవరైతే మానిటర్ చేస్తున్నారో వాళ్ళు బాధ్యత వహించాలి. ఆ తర్వాత ఎవరైతే లోకల్ పోలీసులు ఉన్నారో, డివిజన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించాలి. వారి తర్వాత లోకల్ ఎస్సీఐ ఎవరైతే స్టేట్ ఎస్హెచ్ఓ ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించాలి. వారి తర్వాత ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో, రెవెన్యూ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బాధ్యత వహించాలి. వీళ్ళు టాప్ టు బాటం వాళ్ళు అందరూ కూడా సెక్షన్ 304 కింద నెగ్లిజెన్స్ కింద వాళ్ళు